ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్టేజ్ కొంచెం చిన్నగా ఉంది. మన వాళ్ళే చాలామంది వచ్చిండ్రు, మన పెద్దలందరూ. కాబట్టి మన ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అన్యతా భావించకూడదు. ఎందుకంటే స్థలం తక్కువగా ఉంది కాబట్టి అడ్జస్ట్ కావాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇప్పుడు మనకు తెలుసు కేసీఆర్ గారి హయాం లోపల ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందో మనకు బాగా తెలుసు. ఎలక్షన్లు దాదాపు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కానీ 3 సంవత్సరాల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, బీఎస్పీ నుంచి, అన్ని పార్టీల నుంచి మన దానికి రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వీళ్ళందరినీ చాలా ఫిల్టర్ చేసి తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ఇంకా చాలామంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మన కౌన్సిలర్లు వీళ్ళందరూ చాలామంది రావడానికి రెడీ ఉన్నారు. కానీ ఇక్కడ ఈరోజు జాయిన్ అయ్యేటోళ్ళు నిజంగా కింగుల కంటే కింగు మేకర్లు చాలామంది ఉన్నారు దీంట్లోపల. ఎందుకంటే లాస్ట్ టైము మన దాంట్లోకి వెళ్ళి పోయినటువంటి వాళ్ళు వస్తాం అంటే మేము తీసుకోవట్లేదు చాలామందిని కూడా. ఇప్పుడు నిజంగా మీకు తెలుసు బంటారము కోట్పల్లికి సంబంధించినటువంటి 2 చిన్న మండలాలు. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు మెయిన్గా బంటారము కోట్పల్లికి సంబంధించిన 2 చిన్న మండలాలకు సంబంధించిన వాళ్ళే ఇంతమంది వచ్చిండ్రు. మిగిలిన మండలాల కూడా మేము చేరుతామని చాలామంది ఉన్నారు. కానీ ఫిల్టర్ చేసి మన వాళ్ళకు అక్కడ ఆ గ్రామంలో ఎవరికైతే అభ్యంతరం లేదో వాళ్ళని మాత్రమే ప్రస్తుతానికి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయేటటువంటి తొందర లోపల సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఆశించేటోళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు ఎవరైతే అన్కండిషనల్గా వస్తున్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాము, వాళ్ళకు స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము. ఇది ఒక్క పార్టీ నుంచి కాదు, కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, బీజేపీ నుంచి వస్తున్నారు, బీఎస్పీ నుంచి వస్తున్నారు. దాదాపు తొందర లోపల వికారాబాద్లో చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి కూడా తొందరలో వికారాబాద్లో ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మనము కేసీఆర్ గారి హయాం లోపల గురుకులాలు ఎంత మంచిగా పనిచేసినాయి మన అందరికీ బాగా తెలుసు. కేసీఆర్ గారు నియమించినటువంటి అప్పటి సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఎట్లా చేసిండో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయనను మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.